మీరు ఈరోజు పేపర్ చదివి ఉంటారు. మీరు ఈరోజు పేపర్లో ఒక ప్రత్యేకమైన ఆర్టికల్ వచ్చింది రోబో గురించి. చదివారా? ఒక లేడీ రోబో మాట్లాడింది మానవులను ఉద్దేశించి హైదరాబాద్లో. దాన్ని పతాక శీర్షికన వేశారు ఈనాడు, సాక్షి తదితర న్యూస్ పేపర్స్. రోబో చాలా విషయాలు చెప్పింది మానవులకి. చిన్న ప్రశ్న, అంత అందమైన, అంత తెలివి కలిగిన, అంత సునిశ్చితమైన మాటలు మాట్లాడగలిగిన ఆ రోబో గురించి రాస్తూ 62 హావభావాల్ని మార్చగలదట ఆ రోబో. 62 హావభావాల్ని, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ని. ఆ రోబో తనంతట తానే ఉనికిలోకి వచ్చిందా? ఎవరైనా తయారు చేశారా? ఎవరైనా ఇట్టేగా చెప్తారు మనిషి చేసుకున్నాడు రోబోనని. హ్యూమనైడ్ రోబో అది, అంటే మనిషికి ప్రతీకగా చేసినటువంటి ఒక రోబో. మరి అంత అద్భుతమైన రోబో తయారు చేయడానికి ఓ తెలివి కలిగిన మనిషి కావాలి. మరి మనిషి అంతటి వాడిని తయారు చేయడానికి దేవుడు అక్కర్లేదా? నాస్తికులు ఎక్కడున్నారు? వాళ్ళ బుర్రలు ఎక్కడున్నాయి? ఒకవేళ రోబో కానీ గాలివాన్లో పుట్టుంటే, సునామీలో పుట్టుంటే, భూకంపంలో పుట్టుంటే, తనంతట తానే ఉనికిలోకి వచ్చుంటే నేను కూడా నాస్తికుడిని అయిపోతాను. ఎందుకంటే మనిషి కూడా తనంతట తానే ఉనికిలోకి రావడానికి అవకాశం ఉంది. మనిషి కంటే ఎంతో చిన్నదైన రోబో. 2 రోబోలకి పెళ్లి చేయమనండి, పిల్లలు పుడతారేమో చూద్దాం. అంత సీన్ లేదు. మనిషి అంత సీన్ రోబోకి ఈరోజు ఉందా? లేదు. సృష్టికర్త ఎప్పుడు సృష్టము కంటే గొప్పవాడు. మనిషి ఎప్పుడు రోబో కంటే గొప్పవాడు. రోబోని సృష్టించడానికి మనిషి అంత మేధావి కావాలంటే మనిషిని సృష్టించడానికి ఇంకెంత పెద్ద మేధావి కావాలి? ఆయన మనిషి కంటే ఇంకెంత పెద్ద మేధావి, గొప్పవాడై ఉండాలి. నాస్తికులు కాస్త ఇంగిత జ్ఞానం ఉపయోగిస్తే వాళ్ళకి అర్థమైపోతుంది కదా దేవుడు ఉన్నాడని. ఈరోజు దేవుని గురించిన డైలమా క్లాస్ రూమ్లో ఉంది, కాలేజీలో ఉంది, క్యాంపస్లో ఉంది, రచ్చబండ దగ్గర ఉంది, దేవాలయం దగ్గర ఉంది, ఎక్కడ చూసినా ఉంది. అందుకనే దేవుణ్ణి తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయం. నేను నిన్న చెప్పినట్టుగా దేవుడే దేవుణ్ణి పరిచయం చేసుకోగలడు, ఇంకెవరూ చెప్పలేరు. మీకు ఈ పాత సినిమా పాట గుర్తుంటుంది. గోదావరి జిల్లా ఇది, మీ జిల్లాకు సంబంధించిన పాటే. గోదావరి గట్టుంది, గట్టు మీద చెట్టు ఉంది, చెట్టు మీద పెట్టుంది, పిట్ట మనసులో ఏముంది? ప్రశ్న మాత్రమే వేశాడు కవి, జవాబేది? మీరు చెప్తారా? గోదావరి గట్టు